నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసే దిశగా పనిచేస్తున్నామన్న సీతక్క. ఇందిరమ్మ క్యాంటీన్లు బస్సులతో చేయూతనందిస్తున్నామని అసెంబ్లీలో వెల్లడి. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సర్కార్ పోరు. కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ. బలంగా వాదనలు వినిపించాలన్న సీఎం. భారత్ రష్యా చమురు ఒప్పందాలపై ట్రంప్ ఆగ్రహం. వ్యాపారం కొనసాగిస్తే సుంకాలు పెంచుతామని హెచ్చరిక. సూచించిన ప్రణాళికలు అమలు చేయకుంటే మూల్యం తప్పదు. వెనుజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగ్జ్ కు ట్రంప్ హెచ్చరిక. హైపర్సోనిక్ క్షిపణి పరీక్ష చేపట్టిన ఉత్తర కొరియా. స్వయంగా పర్యవేక్షించిన దేశాధ్యక్షుడు కిమ్. శాసన మండలి సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 893 కనెక్షన్లు అదనంగా ఇచ్చాము. ఈ సంవత్సరం 2025లో ఎస్పీడీసీఎల్లో 57,766 కనెక్షన్లు అదనంగా ఇచ్చినాయి. ఎన్పీడీసీలో 42,495 కనెక్షన్లు ఇచ్చాం. మొత్తంగా 1,02,60 కనెక్షన్లు అదనంగా ఇవ్వటం జరిగింది. ఈ నంబర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా కేవలం ఈ లోడును బట్టి మనం దరఖాస్తు, మీరు రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి నంబర్ ఆఫ్ కనెక్షన్స్ బట్టి లోడ్ ఎస్టిమేట్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ కెపాసిటీ ఎంత ఉంది, దానికి అదనంగా ఎంత కావాలో క్యాలిక్యులేట్ చేసి దానికి అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్స్ ఇమీడియట్గా శాంక్షన్ చేసి ఇస్తారు అధ్యక్ష. అక్కడ లోడ్ లేకపోయినా ట్రాన్స్ఫార్మర్ కావాలని మీరు అప్లికేషన్ పెట్టారనుకోండి, ఉన్న ట్రాన్స్ఫార్మర్తో లోడ్ సరిపోతామంటే ఇంకో ట్రాన్స్ఫార్మర్ ఆడ పెట్టరు, ఇమీడియట్గా పోయి అప్లికేషన్ పెట్టారు కదా 100% క్యాల్కులేట్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్ లోడ్ సరిపోయేంత ఉంటేనేమో దాన్ని ఉంచుతారు. ఇంకా అదనంగా కావాలనుకుంటే ఇమీడియట్గా ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు అధ్యక్ష. ఇప్పుడు నో డెర్త్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్, పోల్స్ కానీ వైర్ కానీ అసలు ఏ ఇబ్బంది లేదు. ఎక్కడ ఎన్ని ట్రాన్స్ఫార్మర్ అవసరానికి అనుగుణంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ సభ్యులందరికీ కూడా నేను ఐఎమ్ గివింగ్ అష్యూరెన్స్ ఇన్ ద హౌస్. మీ నియోజకవర్గాల్లో కానీ మీకు తెలిసిన పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడ మీకు అగ్రికల్చర్ పంప్ సెట్స్ కనెక్షన్స్ కానీ, పోల్స్ కానీ, వైర్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఇంకే సమస్య ఉన్నా మీరు ఇమీడియట్గా నాకు రాసి పంపించండి. ఇమీడియట్గా విల్ సీ టు దట్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్ ఆర్ అటెండెడ్ అండ్ దే ఆల్ విల్ బి రిజాల్వ్డ్. సత్యం గారు. అధ్యక్ష, మంత్రి గారు బహుశా మేమంతా గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళం. నేను స్వయంగా రైతుని, ఎందుకంటే ఏదో బయటి పట్టణ ప్రాంతంకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళం కాదు. ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధానం ఎక్కడ కూడా లేదు. నా తెలిసిన నల్గొండ జిల్లాలో అయితే మా మునుగోడే నాది. మరి మేమే ట్రాక్టర్లు పెట్టి కాలిపోతే ట్రాన్స్ఫర్ తీసుకపోతే 3-4 రోజులు పడతా ఉంది. మునుగోడు ప్రాంతం మీరు ఎవరికైనా ఫోన్ చేయండి. మునుగోడులోనే ఆ మరమ్మతు కేంద్రం ఉంది. ఒక ట్రాన్స్ఫారం కాలిపోతే 3-4 రోజులు పడతా ఉంది. అదేవిధంగా నార్కడపల్లి మండలంలో కూడా అదే పరిస్థితి. నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా మీరు చెప్పిన దాని అధికారులు తీసుకొచ్చి ట్రాన్స్ఫారం కాలిపోతే తీసుకుపోయినటువంటి దాఖలాలు లేవు. బహుశా చైర్మన్ గారు కూడా నల్గొండ జిల్లా, వారు కూడా ఉరుమడ్ల పెద్ద వ్యవసాయ రంగం ఉన్నటువంటి గ్రామం. అందువల్ల మీరు చెప్పే క్షేత్రస్థాయిలో అమలైతే లేదని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి చాలా దారుణంగా ఉంది. నిజంగా రైతులే స్వయంగా 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందరు రైతులు ఆ సందర్భంగా 500 1000 వేసుకొని ఆ రకంగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. అందువల్ల దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలని నేను మంత్రి గారికి విన్నపం చేస్తా ఉన్నా. అదేవిధంగా చాలా ఇబ్బందికర వాతావరణం. పోల్లు గతంలో ఒక 3 డ్యూటీలు కడితే ఒక 7 పోలు 5 పోలు ఇచ్చేది గత ప్రభుత్వాల. ఇప్పుడు ఒకటే పోలు ఒక ఫ్లోర్. ఇప్పుడు మేము రైతులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే చాలా ఇబ్బందికర వాతావరణం. నేను ఈ మధ్యకాలంలో ఎస్సీ గారితో వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఈసారి లేవు, అసలు మేము ఏం చేయాలి. పుల్యాములు అనే గ్రామానికి ఈ మధ్యన 2 ట్రాన్స్ఫారాలు ఇచ్చారు రైతులకు.
అందువల్ల క్షేత్రస్థాయిలో మీరు చెప్పేది అమలైతే లేదని సందర్భంగా మరి మంత్రి గారి దృష్టికి చైర్మన్ గారితో తీసుకొస్తా ఉన్నాం. అందువల్ల ఇప్పటికైనా డీడీలు కట్టినటువంటి రైతులకు మరి చాలా వరకు వెంటనే అమలు చేయాలని సందర్భంగా చేస్తూ గుర్తు. శంకర్ నాయక్ గారు. ఆనరబుల్ చైర్మన్ సార్, ఇందాక మన ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఈ కరెంట్ డిపార్ట్మెంట్లో సార్ స్టోర్లో ట్రాన్స్ఫార్మర్ నుండి కూడా రికమెండేషన్స్ చేస్తూ ఇస్తూ ఉన్నారు. ఒకటి. రెండవది అన్నగారు చెప్పినట్టు ఏదైతే మొబైల్ ఉండేది చూసినారు సార్, అవి ఎప్పుడో ఒకరోజు వస్తాయి. కానీ కింది స్థాయిలో ఈ అవగాహన చేసి ఎస్సీలు కానీ డీలు కానీ ఏఈలు కానీ రైతులకు ఎవరు కూడా అందుబాటులో దొరకట్లేదు. వాళ్ళు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి సీతక్క పునరుద్ఘాటించారు. అతివలకు ఆర్థిక భరోసా కల్పించాలనే సంకల్పంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 250 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల వేళ ఎమ్మెల్యే బాలు నాయక్, పాయల్ శంకర్ మహిళా సంఘాల బలోపేతంపై అడిగిన ప్రశ్నలకు సీతక్క సమాధానమిచ్చారు. మేడారంలో 500 దుకాణాల కోసం మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. 15 ఏళ్లు దాటిన అమ్మాయిలకు కూడా మహిళా సంఘాల్లో చోటు కల్పిస్తున్నామని వివరించారు. ఇప్పటికే 200కు పైగా మండల సమాఖ్యలకు బస్సులు అందించామన్న సీతక్క, దీని ద్వారా మండల సమాఖ్యలకు ప్రతి నెల 70,000 ఆదాయం సమకూరుతోందని తెలిపారు. రాష్ట్రంలో 250 క్యాంటీన్లను ఇప్పటివరకు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. చెఫ్ శిక్షణ, క్యాంటీన్ల నిర్వహణపై ఒక్కొక్కరికి 22,300 రూపాయల వ్యయంతో ఎస్హెచ్జి సభ్యులకు 10 రోజుల కోసం హైదరాబాద్లోని జాతీయ పర్యాటక ఆతిథ్య నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా అత్యవసర మౌలిక సదుపాయాలు, యుటిలిటీతో పాటు ప్రభుత్వ సంస్థల్లో ఉచితంగా స్థలాన్ని కూడా కల్పించడం జరుగుతుంది అధ్యక్ష. వడ్డీ లేని రుణాల కింద నిర్వహణ, పెట్టుబడి కోసం ఎస్హెచ్జి సభ్యులకు రుణాలు అందించడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఇదివరకే 130 ఐఎంఎస్ క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మరిన్ని క్యాంటీన్లను కూడా దశల వారీగా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం అధ్యక్ష. మహిళల మీద భారం పడకూడదనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మరి ఉచిత బస్సు ప్రయాణం పెట్టి కూడా ఆర్థికంగా మహిళలను ఆ భారం నుంచి బయటికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా సెక్రటేరియట్లో కూడా మరి మన ప్రభుత్వం వచ్చి రాగానే మహిళలకు క్యాంటీన్ పెట్టి అందించడం జరిగింది అధ్యక్ష. గతంలో మనం 60 ఏళ్లు దాటితే మహిళా సంఘాలలో వాళ్లకు సభ్యత్వం అవకాశం లేకుంటుండే. 20 సంవత్సరాలు దాటినటువంటి మా అమ్మలను కూడా సంఘాలలో తీసుకొని వాళ్లకు ఒక ఆర్థిక భరోసానే కాకుండా సామాజిక సామూహిక ఒక కుటుంబ రిలేషన్ కూడా మహిళా సంఘాలలో ఉండడం ద్వారా ఏర్పడుతుందనే ఉద్దేశంతో 60 ఏళ్లు దాటినటువంటి వాళ్ళను కూడా మహిళా సంఘంలో తీర్చుకుంటున్నాం. అదేవిధంగా వృద్ధ సంఘాలను కూడా ఏర్పాటు చేసి మన యొక్క మరి ఎస్హెచ్జి గ్రూపుల ద్వారా మరి అదేవిధంగా ప్రభుత్వం ద్వారా వారికి అన్ని రకాలుగా అండగా ఉంటున్నాం అధ్యక్ష. ఇప్పటికే సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుండగా సర్కార్ తరఫున సమర్థంగా వాదనలు వినిపించేలా న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది. తగిన ఆధారాలని సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు నిర్దేశించింది. గోదావరిపై ఏపీ తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును పీఎన్ఎల్పీ అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఆదివారం ముంబై వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పీఎన్ఎల్పీపై గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఇవాళ విచారణకు రానున్న నేపథ్యంలో సర్కారు తరపున సమర్థ వాదనలు వినిపించాలని సింఘ్వీకి సీఎం సూచించారు. అవసరమైన అన్ని ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల ఇంజనీర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. న్యాయ నిపుణులతో భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారా నల్లమల సాగర్ జలాశయానికి లింక్ చేసేలా గోదావరిపై ఏపీ ప్రాజెక్టు చేపడుతోందంటూ రిట్ పిటిషన్లో సుప్రీంకోర్టుకు రాష్ట్ర సర్కార్ విన్నవించింది. ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని తెలిపింది. పనులను తక్షణమే నిలిపివేసేలా పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఆదేశించాలని అభ్యర్థించింది. అనుమతించిన మేరకే పోలవరం ప్రాజెక్టు స్వరూపం ఉండాలని, విస్తరణ పనులు చేపట్టడం చట్ట విరుద్ధమని పేర్కొంది. కేంద్రానికి సైతం పలు అభ్యంతరాలను తెలిపింది.
వీటిని పరిగణలోకి తీసుకోకుండా నల్లమల సాగర్ ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును కేంద్ర ప్రభుత్వం పరిశీలించడం సమంజసం కాదని తెలిపింది. దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టరాదంటూ జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జలసంఘం, గోదావరి నది యాజమాన్య బోర్డులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లుగా తెలంగాణ రిట్ పిటిషన్లో పేర్కొంది. అభ్యంతరాలు చెబుతున్నా కేంద్ర జలసంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలవరం నల్లమల సాగర్ లింకుకు సంబంధించి డీపీఆర్ తయారీకి ఏపీ సర్కార్ సిద్ధపడుతోందని పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. డీపీఆర్పై ఏపీ ముందుకు వెళ్లకుండా చూడాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న లింక్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు జారీ చేయకుండా, కేంద్రం నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందించకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును కోరింది. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి డిజైన్లు ఇచ్చే సంస్థ ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఈ 3 బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం చేసి డిజైన్లు ఇచ్చేందుకు నీటిపారుదల శాఖ ఆసక్తి వ్యక్తీకరణ ద్వారా సంస్థలను ఎంపిక చేస్తోంది. ఈఓఐ పద్ధతిలో 3 సంస్థలు ప్రైజ్ బిడ్ వరకు చేరుకున్నాయి. చివరగా గత నెలాఖరున మరోమారు టెక్నికల్ ప్రైజ్ బిడ్లను దాఖలు చేయాలని ప్రభుత్వం సూచించడంతో ప్రతిపాదనలు ఇచ్చాయి. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఆ ప్రతిపాదనలను మదింపు చేసి ఇంజనీర్ ఇన్ చీఫ్ నేతృత్వంలోని కమిటీకి నివేదిక అందజేయగా, చివరగా తుది నివేదికను కమిటీ నీటిపారుదల శాఖకు అందజేసినట్లు తెలిసింది. 1-2 రోజుల్లో ఒక సంస్థను ఖరారు చేస్తూ నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పరిరక్షణకు ఏఐసీసీ ఏర్పాటు చేసిన కమిటీలో మంత్రి సీతక్కకు చోటు దక్కింది. దేశవ్యాప్తంగా ఇంజనీరేగా బచావో సంగ్రామ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా అఖిల భారత స్థాయిలో విస్తృత నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. కార్యక్రమాల అమలు పర్యవేక్షణ కోసం ఏఐసీసీ ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. గ్రామీణ పేదలు, కూలీల హక్కుల పరిరక్షణకు జరుగుతున్న ఈ జాతీయ స్థాయి ఉద్యమంలో మంత్రి సీతక్కకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఎంజీ నరేగా పథకాన్ని బలహీనపరిచే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గ్రామీణ భారతంలోని కోట్లాది కూలీల ఉపాధి హక్కులను కాపాడే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమంగా సాగనుందని ఏఐసీసీ స్పష్టం చేసింది. శాసనమండలి సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 200 యూనిట్లు ఫ్రీ పవర్ ఇస్తా ఉన్నాం 52 లక్షల దాకా. సో 52 లక్షల దాకా ఫ్రీ పవర్ ఇస్తున్నటువంటి కుటుంబాలందరికీ సాధ్యమైనంత వరకు పిఎం సూర్య గారి పథకాన్ని తీసుకొని వచ్చి దీన్ని అమలు చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నాం. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే మాకు ఒక 20 లక్షలు హౌస్ హోల్డ్ కనెక్షన్స్కి మీరు శాంక్షన్ చేయండి అని రాశాం అధ్యక్ష ముందుగా. సో దాని మీద 2-3 సార్లు నేను కేంద్ర మంత్రి గారిని కలిశాను, అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా వారిని కలిశారు, రిక్వెస్ట్ చేశాము. వాళ్ళు ఎగ్జామిన్ చేస్తున్నామని చెప్పారు. అట్లా అవన్నీ వస్తే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా పిలవటానికి ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష. నమస్కారం. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఈ 2 సోలార్కి సంబంధించినటువంటి 2 ప్రముఖ స్కీమ్స్ని, 2 ఇంపార్టెంట్ స్కీమ్స్ని వాళ్ళు అమలు చేస్తున్నటువంటి ఇది ఉంది అధ్యక్ష. పిఎం సూర్యఘర్ ఒకటి, పిఎం కుసుమ్ స్కీమ్ ఒకటి ఉంది అధ్యక్ష. ఈ 2 స్కీమ్స్ని అమలు చేస్తున్నారు. ఈ పిఎం సూర్యఘర్ అనేటువంటి దాంట్లో మోడల్గా తీసుకుని ఒక 2 చేస్తామని చెప్తున్నారు. నేను ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులతో కూడా నేను సంప్రదించడం జరిగింది అధ్యక్ష. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కుసుమ్ స్కీమ్ కింద డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని అలాట్ చేశారు. కానీ మన రాష్ట్రానికి ఒకటి కూడా అలాట్ చేయలేదు. ఎందుకు, దానికి కారణం ఏంటిదని నేను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులను సంప్రదించినప్పుడు, వారితో మాట్లాడినప్పుడు వారు చెప్పినటువంటిది ఏంటంటే, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అసలు వాళ్ళకి ప్రపోజల్స్ పంపలేదు. ప్రపోజల్స్ పంపకపోవడం వల్ల ఆనాడు అలాట్మెంట్ జరగలేదు. అసలు మీ రాష్ట్రానికి కుసుమ్ స్కీమ్లో అలాట్మెంటే జరగలేదని చెప్పినటువంటి సందర్భం అది. కనీసం ఇప్పుడైనా మనం ఏమైనా ప్రపోజల్స్ పంపుతున్నాము కుసుమ్ స్కీమ్కి సంబంధించినటువంటి ఇదిలో. 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అసలు ఒక ప్రపోజల్ కూడా పంపలేదు. కాబట్టి ఇప్పుడైనా మనం కుసుమ్ స్కీమ్ని కూడా పిఎం సూర్య గారితో పాటుగా కుసుమ్ మీరు ఆల్రెడీ దీంట్లో ప్రపోజల్స్ పంపామని చెప్పారు. అట్లాగే కుసుమ్ స్కీమ్ కూడా ప్రపోజల్స్ పంపించేసి దాంట్లో కూడా మనం వినియోగించుకున్నట్టయితే చాలా ఏరియాల్లో పూర్తి స్థాయిలో పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయని నేను మంత్రి గారిని అడుగుతున్నాను. ఏవిఎన్ రెడ్డి గారు. అధ్యక్ష, చైర్మన్ సార్, ఈ పిఎం కుసుమ్ అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం సార్. ఇది కమింగ్ ఇయర్స్లో పవర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, వైటల్ ఫర్ ది గ్రోత్. ఈ థర్మల్ కావచ్చు, హైడ్రల్ కావచ్చు. హైడ్రల్ అయితేనే వెరీ సీజనల్,
థర్మల్ అయితేనేమో దాంతో పొల్యూషన్ తర్వాత ఇదంతా ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా దే ఆర్ ఎన్కరేజింగ్ వెరీ మచ్. మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ఈ ప్రాంత వ్యక్తి రేవంత్ రెడ్డి సీఎం కావడం వల్లే ఎకరాకు 20 లక్షల పరిహారం వచ్చిందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. 111 మంది రైతులకు 64 ఎకరాలకు 5,81,95,000 రూపాయల పరిహారం చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. 4,500 కోట్లతో మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేయాలనే సంకల్పంతో సీఎం ముందుకెళ్తున్నారని తెలిపారు. గతంలో లాగా కాకుండా భూ నిర్వాసితులకు పరిహారం ఇచ్చిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ఈ ప్రాంత వెనుకబాటుతనానికి ఒకటే ఒక శ్రీరామ రక్ష, అది ఈ మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం. దాన్ని గ్రహించిన పెద్దలందరూ కూడా తమ తమ ప్రభుత్వాల మీద తమ తమ పరిస్థితుల్లో అందరూ ప్రయత్నం చేశారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రకటనలకే సరిపోయింది. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ పాలమూరు జిల్లాకు సంబంధించి, నారాయణపేట జిల్లాకు సంబంధించి మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఎవరు రూపకల్పన చేయలేదు. మన ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రి అయిండు కాబట్టే ఇది మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 14 లక్షల వరకు ఆగినటువంటి డబ్బుని 4,500 కోట్లతోన మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం అనేటువంటి ఒక పథకాన్ని మంజూరు ఇవ్వడమే కాకుండా త్వరితగతిన పూర్తి చేయాలనుకుంటున్నాడు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా చమురు అంశంలో భారత్ తమకు సహకరించకపోతే సుంకాలను పెంచుతానని బెదిరింపులకు దిగారు. ప్రధాని నరేంద్ర మోదీ చాలా మంచి వ్యక్తి అని, తాను సంతోషంగా లేనన్న విషయం ఆయనకు తెలుసని ట్రంప్ వ్యాఖ్యానించారు. తనను సంతోషపెట్టడం చాలా ముఖ్యమని, రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే సుంకాలను మరింత వేగంగా పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. ఈ మేరకు ట్రంప్ మాట్లాడిన ఆడియో క్లిప్ ను శ్వేత సౌధం ఎక్స్ లో షేర్ చేసింది. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న వేళ టారిఫ్లు పెంచుతానని ట్రంప్ బెదిరింపులు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్ని నెలల కిందట మోదీ తనతో మాట్లాడుతూ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేస్తానని హామీ ఇచ్చినట్లు ప్రకటించి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా బెదిరింపులకు దిగారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై గత వారం ఉక్రెయిన్ దాడి చేసినట్లు మాస్కో చేసిన ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఖండించారు. పుతిన్ నివాసాన్ని ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకోలేదని వెల్లడించారు. ఈ విషయాన్ని అమెరికా జాతీయ భద్రతా అధికారులు నిర్ధారించారని ట్రంప్ చెప్పారు. ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడిన ట్రంప్ పుతిన్ నివాసంపై దాడి ఘటనను తాను నమ్మడం లేదన్నారు. తన నివాసంపై దాడి జరిగిందని పుతిన్ చెప్పారని, తమ అధికారులు ఇచ్చిన సమాచారం తర్వాత దానిని తాను నమ్మడం లేదని వ్యాఖ్యానించారు. గత వారం నోవ్గోరోడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసంపై 91 దీర్ఘశ్రేణి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేసిందని రష్యా ఆరోపించింది. దీనిని ఉగ్రదాడిగా పేర్కొన్న మాస్కో ఉక్రెయిన్పై సరైన సమయంలో దాడి చేసే హక్కు తమకు ఉందని పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలను ఉక్రెయిన్ ఖండించింది. ఇదంతా అవాస్తవమని వెల్లడించింది. వెనిజువెలా అభివృద్ధి కోసం తాను సూచించిన ప్రణాళికను అమలు చేయకపోతే తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. నికోలస్ మదురో కంటే దారుణమైన శిక్ష విధిస్తానని ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తమకు ఏం కావాలో అది చేస్తే వెనిజువెలాలో తమ సైన్యాన్ని మోహరించాల్సిన అవసరం ఉండదని ట్రంప్ తెలిపారు. వెనిజువెలాను చమురుపై ఆంక్షల ద్వారా నియంత్రిస్తామని, నేరుగా పరిపాలించబోమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఆ దేశ రోజువారీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. వెనిజువెలా ప్రజల మేలు కోసం చమురు పరిశ్రమలో మార్పులు తెస్తామని, డ్రగ్స్ రవాణాను కట్టడి చేస్తామని చెప్పారు. వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలు చేసినట్లు తెలుస్తోంది. వెనిజువెలా చట్టాల ప్రకారం ఆమె బాధ్యతలు చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించడం, దేశ సైన్యం ఆమెకు మద్దతుగా నిలిచిన నేపథ్యంలో రోడ్రిగ్జ్ అధికార బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం. 90 రోజుల పాటు ఆమె అధికారంలో ఉంటారని తెలుస్తోంది. మరోవైపు వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన సతీమణి సిలియా ఫ్లోర్స్ ను బ్రూక్లిన్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో అమెరికా అధికారులు ఉంచారు.
అమెరికా దాడులతో తలెత్తిన సమస్యలను అధిగమించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెనజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలు, చమురు, ఆర్థిక శాఖల మంత్రి డెల్సీ రోడ్రిగ్స్ బాధ్యతలు చేపట్టినట్లు తెలుస్తోంది. 90 రోజుల పాటు ఆమె అధికారంలో ఉంటారని రక్షణ మంత్రి పాడ్రినో ప్రకటించినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. ఆ దేశ సైన్యం కూడా ఆమెకు మద్దతిచ్చినట్లు పేర్కొన్నాయి. అయితే అధికారికంగా ఎక్కడా దీనిపై ప్రకటన వెలువడలేదు. మరోవైపు డెల్సీకి అమెరికాతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. చమురు పరిశ్రమలోని రిపబ్లికన్లతో, వాల్ స్ట్రీట్తోనూ ఆమెకు మంచి సంబంధాలు ఉన్నట్లు సమాచారం. దీనిని బట్టి వెనజువెలా అధ్యక్షురాలిగా డెల్సీ కొనసాగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వెనజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన సతీమణి సిలియా ఫ్లోర్స్ను బ్రూక్లిన్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో అమెరికా అధికారులు ఉంచారు. గ్యాంగ్స్టర్లు, మాదక ద్రవ్యాల కేసులోని నిందితులను ఈ జైల్లో ఉంచుతూ ఉంటారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ జైలు ఎంతో సమస్యాత్మకమైందని తెలిపింది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి సమీపంలో ఉన్న ఈ జైలుపై అనేక విమర్శలున్నాయి. ఇక్కడి దారుణ పరిస్థితుల కారణంగా దీన్ని భూమిపై నరకంగా అభివర్ణిస్తారు. నిషేధిత వస్తువులు అనుమతించడం, లంచాలు తీసుకున్నారని జైలు సిబ్బందిపై ఆరోపణలు ఉన్నాయి. అటు మదురో దంపతులను ఉంచిన జైలు వద్ద పలువురు నిరసన తెలిపారు. వెనజువెలాపై అమెరికా దాడులకు వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించారు. ఓ దేశంపై ఏకపక్షంగా దాడులు చేసి అధ్యక్షుడిని నిర్బంధించే అధికారం ట్రంప్నకు లేదని ఓ నిరసనకారుడు అన్నారు. అమెరికా చట్టాలతో పాటు అంతర్జాతీయ చట్టాలను ట్రంప్ ఉల్లంఘించారని తెలిపారు. నికోలస్ మదురో కుమారుడు మదురో గుయిరా పైన అమెరికా పలు కేసులను నమోదు చేసింది. మదురో కుటుంబం నడుపుతున్న నార్కోటిక్స్ నెట్వర్క్లో గుయేరాది కీలక పాత్ర అని ఆరోపించింది. ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకుని టన్నుల కొద్దీ కొకైన్ను అమెరికాకు అక్రమంగా తరలించడంలో గుయిరా పాలుపంచుకున్నారని అభియోగాలు మోపింది. డ్రగ్స్ సరఫరాతో సంపాదించిన డబ్బుతో గుయిరా ఆయుధాలను కొనుగోలు చేశారని అమెరికా న్యాయ విభాగం తన అభియోగ పత్రంలో పేర్కొంది. మదురో గుయిరా వెనజువెలా జాతీయ అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం గుయిరా ఎక్కడ ఉన్నారో స్పష్టత లేదు. తండ్రిని అమెరికా సైనికులు నిర్బంధించిన తర్వాత గుయిరా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసబ్ ట్యాంక్ వద్ద తెల్లవారుజామున ఓ కంటైనర్ లారీ మూలమలుపు వద్ద పల్టీ కొట్టింది. మూసాపేట నుంచి జడ్చర్ల వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కంటైనర్లో గ్లాస్ వస్తువులు ఉన్నాయని వెల్లడించారు. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. 5 గంటల పాటు 2 క్రేన్ల సహాయంతో కంటైనర్ను తొలగించారు. కంటైనర్ లారీ బోల్తా పడటంతో మాసబ్ ట్యాంకు నుంచి మెహదీపట్నం వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రంగారెడ్డి జిల్లా మీర్పేటలో విద్యుత్ తీగలపై పడిన పతంగిని తీయడానికి ప్రయత్నించి ఓ బాలుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. బాలాపూర్ చౌరస్తా కందుకూరు మండలం రాచలూరుకు చెందిన గణేష్ అనే 15 ఏళ్ల బాలుడు ఆధార్ కార్డు అప్డేట్ కోసం ప్రశాంతినగర్ కాలనీలోని తన మేనత్త ఇంటికి వచ్చాడు. హైటెన్షన్ కరెంటు వైర్లకు పతంగి చిక్కుకోవడంతో ఓ స్టీలు పైపు సహాయంతో తీయడానికి ప్రయత్నించాడు. దీంతో కరెంటు షాక్తో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు బాలుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలోని కుమురంభీం కాలనీలోని గొండు పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేశారు. స్థానికంగా గుడిసెల్లో ఉండే గోండు పిల్లలను అక్కడే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించగా ఇతర పిల్లలతో వారికి భాష సమస్యగా మారింది. దీంతో తమ పిల్లలకు ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేయాలని ఇటీవల కలెక్టర్ రాజర్షీషాను కలిశారు. వారి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ ఐటీడీఏ అధికారులకు సూచించగా ప్రత్యామ్నాయంగా 5,09,000 రూపాయలతో కంటైనర్ పాఠశాలకు రూపకల్పన చేశారు. 3 ఫ్యాన్లు, 6 లైట్లు వెలిగేలా విద్యుత్ సౌకర్యం కల్పించారు. గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను ఎంపీ గోడం నాగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. ప్రస్తుతం 20 మంది విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ఐటీడీఏ నుంచి ఒక ఉపాధ్యాయుడిని నియమించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ప్రణయ కలహోత్సవం వేడుకగా సాగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా 6వ రోజు, అధ్యయనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సాయంత్రం 4 గంటలకు మలయప్ప స్వామివారు పల్లకిలో పుష్కరిణి వద్దకు రాగా అమ్మవార్లు వేర్వేరు పల్లకీలపై వచ్చి ఎదురుగా నిలుచున్నారు. పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరఫున జియ్యంగార్లు పూల బంతులను వేటకు వెళ్లి వచ్చిన స్వామి వైపు 3 సార్లు విసిరారు. స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమీ తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడ్డారు.
అనంతరం అమ్మవార్లు శాతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూర హారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆస్థానం నిర్వహించారు. ప్రణయ కలహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. శ్రీమత్పరాయ